మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ప్రతిసారి గ్యాస్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే ప్రోబయోటిక్స్ కానీ, లేకపోతే గ్యాస్ సిరప్స్ గానీ వాడినా కూడా మనకి గ్యాస్ తగ్గలేదు అనే భావన మీకు కలిగిందా? దానికి కారణం ఏంటి అంటే, గ్యాస్ అనేది ప్రాబ్లమ్ మనకి ఓన్లీ పొట్టలో మాత్రమే ఉండదు. మన చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులో సమస్య ఉన్నా గూడా మనకి గ్యాస్ సమస్య వస్తుంది. సపోజ్ మనకి పెద్ద ప్రేగులో మోషన్స్ సమస్య ఉంది అంటే, వారికి గూడా గ్యాస్ అధికంగా అయ్యి, దానివల్ల గూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఓన్లీ గ్యాస్ టాబ్లెట్స్ వాడితే తగ్గదు. అండ్ రెండోది చిన్న ప్రేగులో సమస్య ఉన్నప్పుడు దాన్ని మనం సిబో అంటాము. అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బాక్టీరియల్ ఓవర్ గ్రోత్. దీంట్లో ఏమవుతుందంటే పొట్ట ఉబ్బరంగా ఉండి, అధికంగా పైనుంచి గాని, కింద నుంచి గాని గ్యాస్ పోవడము, దాంతో పాటు తిన్న ఆహారం అరుగుదల కాకుండా ఉండడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో, దానికి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎండోస్కోపీ చేయించుకుంటే మనకి సమస్య తెలిసిపోతుందని అపోహపడుతూ ఉంటారు. కానీ దానికి మనం చేయాల్సిన టెస్ట్ వచ్చి హైడ్రోజన్ బ్రెత్ పరీక్ష. హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ సింపుల్‌గా. దీంట్లో మనకి ఇది ఏజ్ అండ్ మేల్ ఆర్ ఫీమేల్ జెండర్‌ని బట్టి మనం ఒక సొల్యూషన్ తాగిస్తాం. ఈ టెస్ట్ గూడా పరగడుపునే చేస్తారు. కాకపోతే ఎండోస్కోపీ లాగా దీనికి ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. అండ్ ఈ టెస్ట్ కంప్లీట్‌లీ సేఫ్ అండ్ కంప్లీట్‌లీ నాన్ ఇన్వేసివ్. సో, మీలో ఎవరైనా గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటే, ఓన్లీ అది పొట్టకి సంబంధించిన ప్రాబ్లమ్ మాత్రమే అనుకోకండి. అది మనకి చిన్న ప్రేగు వల్ల కావచ్చు, లేకపోతే పెద్ద ప్రేగు వల్ల కూడా కావచ్చు. సో, గ్యాస్ టాబ్లెట్స్ లాంగ్ టర్మ్‌గా వాడుతున్న వారు ఈ సమస్య ఉండొచ్చు అనే భావనతోటి మన ఎవరైనా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని మీరు సంప్రదిస్తే మీకు తగిన సూచనలు ఇవ్వగలరు. థాంక్ యూ.